ఇగో ఇంటికి రావద్దు అనుకున్నా, కాకపోతే రావాల్సి వచ్చింది గాయస్. అంతా మా అమ్మనే చేసి పండుకున్న ఫోన్ల మీద ఫోన్ చేసినా నిద్ర లేకపోతే తెలుసు. ఇప్పుడు మళ్ళీ చూస్తుంది ఇంకా వచ్చినాక వీడు పండుకుందామంటే ఇక వీడు పండనిస్తాడు. వీడు అరే 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 ఇట్రా దారా ఎన్నేరా రే నిన్నేరా నిన్నేరా ఏం కూరన్నాము ఇప్పుడు నాకు వద్దు, నేను తినాలి. ఏంది బే నీకేం కావాలి చెప్పు. ఏడికి ఏడికి కథ మమ్మీతో కొట్లాట చేశాడు ఇప్పుడు. ఏం చేస్తున్నాడు? ఏ టామెట్ రారా, ఏ నేను పోతున్నా బాయ్. చేను కొట్టుకోరా, ఆ చేను కొడు స్వెటర్నే కొరుకుతాడు. అట్లా ఎక్కువ గట్టి రోజులు పెడితే ఆపేసాడు. కాకపోతే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ చందో డే 250 అండ్ దిస్ ఈస్ డే 3. డే 3 ఎలా అయితే ఏం చేయలే, 2 కిలోమీటర్ బయటికి పోలే, జస్ట్ పడుకున్నా లేచిన పబ్జీ ఆడినా, కొంచెం పోకుండా వర్క్ చేసుకున్నా, అంతకుమించి ఇంకేం చేయలేదు. మనం నిన్న మాట్లాడుకున్న లోన్ యాప్స్ స్కామ్స్ ఉన్నాయి కదా, సో దాని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే వద్దా అని ఆలోచిస్తున్నా. అంటే లిటరల్గా ఒక లోన్ యాప్లో నేను ఎంత తీసుకున్నా అప్రాక్సిమేట్లీ ఎంత, ఒక దాంట్లో ఏమో ఫస్ట్ 1000 నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది 1000 నుంచి 2000 నుంచి 3000 నుంచి ఎగ్జామ్ 30,000 దాకా వెళ్ళిపోయాను అనమాట నేను. అండ్ వాడు ఎంత కట్ చేసుకుంటాడు నీకు అమౌంట్ వేసే లోపు. ఇలా 2 ఫేక్ యాప్స్ అనమాట నేను యూజ్ చేసింది. ఒకటి పేర్లు ఎందుకు కానీ 2, 3, 4 ఫేక్ యాప్స్ అనమాట మొత్తం. వాడు పెట్టిన టార్చర్ పప్ప. యాక్చువల్ విత్ ఇన్ 1 వీక్ లోపు కట్టాలి, కాకపోతే 1 వీక్ కూడా టైం ఇవ్వడం మనకు, జస్ట్ 5 డేస్ మాత్రమే. 6th డే రోజు కంపల్సరీ కట్టేసేయాలి. 6th డే రోజు నాకు మార్నింగ్ 8:30కి ఇట్లా స్టార్ట్ అవుతుండే కాల్స్, లిటరల్గా ఒక రేంజ్లో స్టార్ట్ అవుతుండే. సో అది అటు ఇటు తనలాడి అడ్జస్ట్ ఇచ్చేసి కట్టేస్తుండే నేను. నా దరిద్రానికి అది కాగానే ఇంకోటి ఉంటుండే కదా, ఒక యాప్లో కట్టినా అనుకో, ఇంకొక యాప్ ఉంటుంది, దాంట్లో ఏం చేస్తుండే దీంట్లోకి వెళ్ళి తీసి దాంట్లో కడుతుంటే, అది క్లియర్గా నల్లకి వెళ్ళి తీసి ఇంకో దాంట్లో కడుతుంటే, అది క్లియర్గా నా దీంట్లోకి వెళ్ళి తీసి ఇంకో దాంట్లో కడుతుంటే. అట్లా లిటరల్గా మొత్తం ఎంత అంటే అప్రాక్సిమేట్లీ ఒక ఈజీగా ఒక 70-80 దాకా ఇది అయిపోయాను అనమాట. ఎందుకు, నాకు ఇచ్చేవాళ్ళు టైంకి డబ్బులు ఇవ్వక రిస్క్ తీసుకొని మరి చేయాల్సి వచ్చింది. అది ప్రాసెస్. దానికి నేను మెంటల్ టార్చర్ అనుభవించింది చాలా ఘోరం అసలు. అది అమ్మో లిటరల్ లైక్ అమ్మో అసలు నెవ్వర్. అసలు అది అయిపోయాక నేను ఫిక్స్ అయిపోయాను, ఇక జిందగీలో మళ్ళీ ఎప్పుడు కూడా లోన్ యాప్స్ జోలికి పోవద్దు, గెలకొద్దు, తీసుకోవద్దు. అది అంత కావాలంటే ఏదైనా ఖాళీ మొక్కి ఏదైనా చేసి చేయొచ్చు, కానీ ఇంకోటి చేయొద్దు. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే బైక్స్ కుదపెడతాం. కొంతమంది ఏంటంటే బైక్స్ కుదపెడతారు, ఆడ కూడా స్కామ్ నడుస్తుంది. ఏంది, నువ్వు బండి పెడితే ప్రూఫ్ లెక్క పెట్టాలి, డబ్బులు ఇస్తారు, ఓకే అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. కాకపోతే ఆడేం జరుగుతుంది అంటే బండి పెట్టినాక కూడా వాళ్ళు తింపుకొని బండి డ్యామేజ్ అయ్యి అదేమన్నా ఆడితే ఇంట్రెస్ట్లో కట్ చేసుకో. ఆ ఇంట్రెస్ట్ కూడా తక్కువ అంటావా, 3% కాదు. యాక్చువల్గా తెలుగులో చెప్పాలంటే 3 రూపాయల కాడికి అంటారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని 10% లెక్కలు ఇచ్చేస్తారు అనమాట. దానివల్ల ఇక కట్టేటోడు కడతాడు, కట్టినోడి పరిస్థితి ఏంది, నరకం అంటే నరకం. అసలు టార్చర్ అది. అదొకటి. 2 నుంచి నేను బయటపడ్డా.
ఇప్పుడు జర్ర అందుకే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అనమాట. జర ఏం చేయాలి అర్థం కాక. నా జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ నుంచి కొంచెం ఇప్పుడు బెటర్గా ఫీల్ అవుతున్నా. అండ్ పొద్దున్న నుంచి ఏం తినలే. ఇవాళ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అంటారు రూమ్ నుంచి ఫోన్లు వచ్చినాయి. అసలు పోకు, బయట తిరగకు, బండి బయట దిగిన సరికి అసలు నేను పెంట్ హౌస్ మీదకి వెళ్ళి బయటికే పోతలే అట్లా. ఇప్పుడు అగినంత కుక్ చేసుకొని తినేసి ఇగో మూవీ చూసుకుంటా వచ్చేస్తాను అనమాట. అదిదా మ్యాటర్. అండ్ ఇంకోటి ఏంటంటే రైడ్ ప్లాన్ చేసుకున్నా కానీ ఇప్పుడిప్పుడే కొంచెం అప్పుల నుంచి బయటకు వచ్చిన కాబట్టి పోవాలా వద్దా డైలమాలు ఉన్నాం. మళ్ళీ ఒకవేళ పోతే మాత్రం మేలో ట్రిప్ అయితే కన్ఫామ్గా పోతా. కన్ఫామ్గా ఎందుకంటే పోవాలి అనిపిస్తుంది. సో పోతా అనమాట. 100కి 200% వెళ్తా. లేదు వద్దు అనిపించింది అంటూ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, అవసరం లేదు అన్నారు అనుకో క్యాన్సల్. మా ఇష్టమతి దేతడి పుష్పం కూడా ఇంకేం చేయడానికి రాదు అంతే. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. అప్పటి నుంచి పొద్దున్నుంచి గేమ్ ఆడి బోర్ కొట్టిందా. సో ఒక్కున్నాక ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ గేమ్ ఆడబుద్ధి అవుతుంది. ఒకవేళ ఆడాలి అనిపిస్తే ఆడతా, లేదు అంటే లైట్ తీసుకుంటా. అట్లా అయింది నా సిచ్యువేషన్. అట్లా అయింది. బట్ నేను నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, బరాబర్ లోన్ యాప్స్కి అయితే సఫర్ కాకండి, తీసుకోకండి. నేను బరాబర్ ముఖం మీద తీసుకోకండి, ఉంటే గుడిచిపోతారు. ఎంత టార్చర్ ఉంటుంది అంటే అంత టార్చర్ ఉంటుంది. నేను మరీ చెప్తున్నా, లోన్ యాప్స్లో లోన్ వస్తుంది, తీసుకోకండి. డైరెక్ట్ ఏంటంటే మీకు కాంటాక్ట్ లిస్ట్ మొత్తం పోతుంది. వాట్ ఎవర్ ఏమేమైతే డీటెయిల్స్ ఉన్నాయో మీ ఆధార్ పాన్ ఇట్లా పెడతారు కాబట్టి ఆ డీటెయిల్స్ మీ కాంటాక్ట్ లిస్ట్ ఏదైతుందో మొత్తం యూట్యూబ్ అన్నీ పోతాయి. సో నేను ఏం చెప్తున్నా అంటే బెస్ట్ అవాయిడ్ చేయండి. ఎమర్జెన్సీ ఉంది, మీరు కంపల్సరీ ఆన్ టైం కట్టుకుంటామంటేనే తీసుకోండి, లేకపోతే మాత్రం లైట్ తీసుకోండి. లేదు కాదని తీసుకోరు అనుకో, కట్టలేరు అనుకో, అంతే సంగతి. మా ఇష్మతి వైరల్ అయిపోతే అన్నీ A to Z అట్లా. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్, ఓకేనా. ఇది చెప్దామని ఇలా వీడియో తీసిన. ఇంతకుమించి అయితే ఏం లేదు, ఖాళీగా పండుకుంటా, ఇక రెస్ట్ తీసుకుంటా ఆరామ్సే. సో వాటి వీడియో అయితే ఇంతే. అంటే టాటా, బై, సీ యూ టుమారో గైస్.